హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర 3 BHK ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. లొకేషన్ వచ్చేసరికి నిజాంపేట్లో ఉంటుంది. ఇప్పుడు మీకు నిజాంపేట్ మెయిన్ రోడ్ అనేది చూపిస్తున్నాము. ఇలా ముందుకు వెళ్తే హనుమాన్ టెంపుల్కి వెళ్తామండి, నిజాంపేట్ హనుమాన్ టెంపుల్కి. అండ్ ఇలా ముందుకు వెళ్తే మనం బాజ్పల్లి సిగ్నల్కి వెళ్తామండి. ఈ రోడ్ బాజ్పల్లి సిగ్నల్కి వెళ్తుంది. ఈ లొకేషన్ వచ్చేసరికి BVRIT కాలేజ్ అంటారండి. ల్యాండ్ మార్క్ వచ్చేసరికి ఈ మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిల్డింగ్ ఉంటుందండి. మన అపార్ట్మెంట్ వచ్చేసి ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి పూర్తి వివరాలు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫ్లాట్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు మన ఫ్లోర్లో నుంచి ఈ రోడ్ అనేది చూపిస్తున్నాము. ఇక్కడ నుంచి జూమ్ చేసి చూపిస్తున్నా. ఇది నిజాంపేట్ మెయిన్ రోడ్ అండి. ఇందాక మీకు ఏదైతే చూపించామో ఆ మెయిన్ రోడ్. ఆ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ ఇది సెకండ్ బిల్డింగ్ ఉంటుంది. ఇది మన సపరేట్ కారిడార్. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి. టోటల్ ఈ అపార్ట్మెంట్లో 10 ఫ్లాట్స్ వరకు ఉంటాయి. మన ఫ్లాట్ వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్లో ఉంటుంది. చాలా మంచి లొకేషన్ అండి. ఏరియా వచ్చేసరికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది ఒక గేటెడ్ కాలనీ. ఈ ఫ్లాట్ మీకు నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ నెంబర్కి కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఈ ఫ్లాట్కి. ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1700 SFTలో ఉంటుందండి. చాలా స్పేసెస్గా ఉంటుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ కోట్ చేస్తున్నారు. ప్రైస్ కావాలంటే మీరు డిస్క్రిప్షన్ చెక్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. మన ఫ్లాట్ వచ్చేసి అఫీషియల్ ఫ్లోర్లో ఉంటుంది, సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. బ్యాంక్ లోన్ కూడా వస్తుంది 80% వరకు. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఇది డైనింగ్ ఏరియా. ఇటు పక్కన ఏమో బెడ్రూమ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ బెడ్రూమ్లో ఎంటర్ అయ్యాము. దీని పక్కన ఇంకో బెడ్రూమ్ ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంటుంది. దీంట్లో షెల్ఫ్లు చేయించారు, వుడ్ వర్క్ ఉండదు. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో కూడా టోటల్గా షెల్ఫ్లు ఉంటాయి. ఇది టోటల్గా డైనింగ్ ఏరియా అండి. ఇటు పక్కన కిచెన్ ఉంటుంది. ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము. కిచెన్లో కూడా చూడవచ్చు, వెంటిలేషన్ బాగుంటుంది. ఇది యూటిలిటీ ఏరియా అండి, వాష్ ఏరియా. ఇంకో వాష్ ఏరియా లాగా కూడా ఉంటుందండి. డైనింగ్ ఏరియా పక్కనే పెద్ద బాల్కనీ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఇది పెద్ద బాల్కనీ అండి. డైనింగ్ ఏరియా సైడ్ ఉంటుంది. దీంట్లో మీరు కొద్దిగా పెయింట్ వర్క్ ఇవి చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి 1700 SFTలో ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకో బెడ్రూమ్లో ఎంటర్ అయ్యాము. ఈ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. ప్లస్ దీంట్లో 2 విండోస్ ఉంటాయి, షెల్ఫ్లు ఉంటాయండి. స్టోర్ రూమ్ లాగా పైన ఏదైతే డోర్ పైన చూస్తున్నారో స్టోర్ చేసుకోవడానికి అది కూడా సపరేట్గా ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో ఎంటర్ అవుతున్నాము. దీనికి అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. టోటల్ ఈ ఫ్లాట్కి 3 వాష్రూమ్స్ ఉంటాయండి. దీంట్లో కూడా టోటల్గా షెల్ఫ్లు చేయించారు. ఇది చాలా పెద్దగా ఉంటుంది బెడ్రూమ్ వచ్చేసరికి. ఈ అపార్ట్మెంట్కి ఎమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది, మంజరా కనెక్షన్ ఉంటుంది, బోర్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంటుందండి. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి 13 years ఓల్డ్ ఉంటుంది. ఇది వాష్రూమ్, అటాచ్ వాష్రూమ్. ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసి 40 square yards వరకు వస్తుంది. ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 1,00,000 పైన ఉంటుందండి. ఎందుకంటే ఇది కమర్షియల్లో వస్తుంది. సెకండ్ బిల్డింగ్ కాబట్టి కమర్షియల్ నుంచి మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిల్డింగే ఉంటుంది. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రైస్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. డిస్క్రిప్షన్ చెక్ చేసుకోవచ్చు. మీకు ఈ ఫ్లాట్ నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.